తర్వాత ఈ కాండ్రకోటకి నా కొడుకు దుర్గా ఎమ్మెల్యే అవ్వాలి. నాన్న, దేవా మనతోనే ఉంటాడా? మాతో ఆడుకోవడానికి తీసుకొచ్చావా? ఆడుకోవడమే కాదు, ఆపదొస్తే అడ్డు నిలబడతాడు. నీకు ఆ ధైర్యం ఏంటి? తోడేళ్లకే తోడవసరం, సింహానికి కాదు. ముగిసిపోయిందనుకున్న ప్రతిసారి ముంచేసే ఉప్పునలా రావడం వాడికి అలవాటే. తెలుసు కదా, మొన్న పేరు దేవా. ఈసారి మన అపోజిషన్ పార్టీ అయినటువంటి జనబలం పార్టీకి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. రాచకొండ రుద్రారెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన సింహాన్ని బంధించాలని ప్లాన్ చేస్తే కుక్క పిల్లలతో అట్లంటేస్తాయి. శివారెడ్డి వాడి తల తీసి టెంకాయ పగలగొట్టి కొడతారు. ఈ కాండ్రకోటలో రాజకీయం మొదలైనప్పటి నుండి నామినేషన్ వేయడం, ఓడిపోవడం జరుగుతూనే ఉంది. రాజకీయాల్లో ఎదగాలంటే ఎక్కడ తలదించుకోవాలో ఎక్కడ తగలెట్టాలో కూడా తెలుసుకోవాలా. ఆడు పెద్ద సైకోగాడంట, రూల్స్ ఏమీ ఫాలో అవడంట. వాళ్ళు చేసింది గంజా స్మగ్లింగ్. ఇంకా వాళ్ళ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నావు? చెప్పండి నాకు, చెప్పండి. నీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుండి లాస్ట్ నువ్వు మర్డర్ చేసిన డేట్ వరకు కూడా మొత్తం డేటా వాడి దగ్గర ఉంది. వాడికి భయపడి మూసుకుని కూర్చోమంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలోనే నువ్వెంత ప్రేమిస్తున్నావో తనకు తెలియాలి. నాన్న బాధ్యత, అమ్మ ప్రేమ, ఆ రెండు నీ కళ్ళల్లో తెలియాలి. అప్పుడే ఏ ఆడదైనా ఏ మగాడికైనా జీవితాంతం తోడుంటుంది. అంతే కదండి? సినిమాలో చూపించినట్టు అది ప్రేమేనే, డౌటే లేదు. వాడిలో ఉన్న మృగాన్ని ఇప్పటిదాకా నేను ఆపుకుండా వచ్చా. ఆడిని అక్కడే నరుకుంటే ఆడిని నేనే చంపానని చెప్పి జైలుకుపోయేటోడు. ఒక్కొక్కటి తల నరికి రావాల్సిన వాళ్ళు తల దించుకుని వచ్చాం. ఎమ్మెల్యే టికెట్ రావడం కారణం నువ్వే. ఆ విషయం చెప్తే మీ స్నేహం ఇంకా బలపడుతుంది కదా. నీలాంటి వాడు నా పక్కనుంటే ఈ దేశాన్నే ఏడెత్తుడు. అమ్మవారు నీకు నీ కుటుంబానికి సొంతమా? చేరాసారా నీ కూతురే పెట్టాలా? కాశీకి ఏమన్నా అయిందా? కాండ్రకోట నూకాలమ్మితే నీ మగాతారు ఎత్తి పూనకం వచ్చి నరికితే ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తా. నీ ఊరికి నూకాలమ్మ, దుర్గాకి నేను. ఇది నా మాట. నాకే భూస్పం సెలవు వచ్చే చూడు.